మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో, ఈ నా సోదరులలో అత్యల్పులకు మీరు సహాయం చేసిదిరి కనుక అది నాకు చేసినట్లే. పొరుగు వారి యొక్క కష్టాన్ని, బాధను చూడలేకపోవడమే అసలైన గుడ్డితనం, ఆధ్యాత్మిక అంధత్వం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాపము అంటే ఏవో దుర్మార్గమైన పనులు చేయడము, లేకపోతే ఏవో దుష్ట కార్యాలు చేయడము అని మనం అనుకుంటాం. అలాంటి కార్యాలు చేసిన వారినే పాపాత్ములుగా మనం పరిగణిస్తాం. మరి ఈనాడు సువార్త దానికి వ్యతిరేకంగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. మంచిని చేయలేకపోవడం కూడా పాపమే అని మనకు ఈనాటి సువార్త పట్టణము తెలియజేస్తూ ఉంది. ఇది తపస్సు కాలం. మనం ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తూ ఉంటాం. కానీ ఇతరుల బాధలు, కష్టాలు మాత్రం మనకు ఏమాత్రము పట్టించుకోవడానికి సమయం లేదు. మరి ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు ధనవంతుడు, బేద లాజరు అనే వృత్తాంతాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. మరి ఈ వృత్తాంతంలో ధనవంతుడు చేసిన తప్పేమిటి? తన స్వలాభం కోసం తన సొంత జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ తన గుమ్మం ముందే ఉన్నటువంటి లాజరును ఎప్పుడూ పట్టించుకోలేదు. మరి అదే అతను చేసినటువంటి పాపం, అదే అతను చేసినటువంటి తప్పు. తన సహోదరుడు బాధలలో, కష్టంలో ఉన్నప్పుడు తన వైపు చూడలేకపోయాడు. అదే అతడు చేసినటువంటి తప్పు అని క్రీస్తు ప్రభు మనకి ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. మరి అదే ప్రశ్న ఈరోజు మనందరిని అడుగుతూ ఉన్నారు. ఈ తపస్సు కాలంలో మనం చేసేటువంటి ప్రార్థనలు, ఉపవాసాలు ఏ విధంగా మనల్ని మలుస్తూ ఉన్నాయి? ఇతరుల బాధల్లో, కష్టాల్లో మనల్ని మనం పంచుకోవడానికి అవి మనల్ని ఆధ్యాత్మికంగా, దృఢత్వంగా ఉంచుతున్నాయా లేదా అనేటువంటి ప్రశ్న మనందరిలో ఉంది. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. డబ్బు మాత్రమే కాదు, మనకు సమయాన్ని, క్షమించేటువంటి గుణాన్ని, దయ, కరుణ అనేటువంటి అనేక అనుగ్రహాలు, వరాలు మనకి ఇచ్చారు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది లాజర్లను మనం కనుగొనలేకపోతూ ఉన్నాం. చాలా బిజీ అయిపోతూ ఉన్నాం. మరి అలాంటి మనందరికీ కూడా మరి ఈనాడు సువార్త పట్టణం ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. బాధల్లో, కష్టాల్లో ఉన్న వారిని మనం ఆదుకున్న ఎడల, వారిని దయతో దరిచేర్చుకున్న ఎడల, మనం అవన్నీ కూడా క్రీస్తు ప్రభువుకు చేసినట్లే అని మనం గుర్తు తెచ్చుకోవాలి. దానికి గొప్ప ఉదాహరణగా పునీత మదర్ తెరిసా గారి యొక్క జీవిత గాథను మనం పరిశీలించాలి. బాధల్లో, కష్టాల్లో, కుష్టు వ్యాధితో ఉన్నటువంటి ప్రజలను, వారందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పించారు. మరి వారిలో క్రీస్తు ప్రభువుని కనుగొన్నారు. క్రీస్తు ప్రభువుని కనుగొని మరి మరణించిన తర్వాత దేవుని యొక్క సన్నిధ్యంలో చోటు సంపాదించుకున్నారు. మరి మనం కూడా బాధల్లో, కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి, మనవంతుగా మనం సాయం చేయడానికి, ముందడుగు వేయడానికి కావలసినటువంటి అనుగ్రహాలకై ప్రార్థిస్తూ దేవుని యొక్క కృపావరాలకై ప్రార్థిద్దాం. ఆ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.